అపోస్తల కార్యములు 21వ అధ్యాయము. మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరాకును వచ్చితిమి. అప్పుడు ఫెనికేకు వెళ్ళబోచున్న ఒక వాడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా ఎడమతట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడుంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యతోనూ పిల్లలతో అందరూ మమ్మును పట్నము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటిమి. అంతట మేము వాడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తోలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద 1 దినముంటిమి. మర్నాడు మేము బయలుదేరి కైసరునకు వచ్చి గురులోనొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేమనేక దినములుండగా అగాబు అను ఒక ప్రవక్త యూదాయి నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోనికి యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడున్న వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతుమాలుకుంటిమి గాని పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరు నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యులుగా ఉండిన కుప్రియుడైన మన్నాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముగా చేర్చుకొనిరి. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్యలను దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయించకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు మీరు నన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కావున చేయుదుము. నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పునట్లు చెయ్యము. మొక్కుబడి చేయుచున్న 4 మనుషులు మా యొద్దనున్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకొనుటకు పెట్టుకొనును. అతడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజమా కాదా అనియు నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములను అప్పగించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేయించుకుని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుకను అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా, సహాయము చెయ్యరండి. ప్రజలకు ధర్మశాస్త్రమును ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుచున్నాడని కేకలు వేసిరి. ఏలనగా ఎఫెసీయుడైన త్రోఫికును అతనితో కూడా పట్నములో అంతకుముందు వారు చూచియున్నందున
పౌలు దేవాలయంలోకి అతనిని తీసుకుని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. అతనిని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారి అయిన సైనికులు రానువా వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు, ఏమి చేసి ఉన్నాడని అడుగగా సమాజములో కొందరు ఇలాగు కొందరాలా కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకుని పోవలసి వచ్చేది. ఏలయనగా వారిని చంపమని జనసమూహములు కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు గ్రీసు భాషలో, నీకు తెలియనా, ఈ దినమునకు మునుపు రాజద్రోహమునకు రేపి 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తియుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేనే, కిలికియాలోనికి తార్సువాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మ వేడుకొని ఉన్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను.